యోబు గ్రంథము 3వ అధ్యాయం తీద్దాం. ఇక్కడ 25వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. ఏది వచ్చునని నేను బహుగా భయపడుతునో అదియే నాకు సంభవించుచున్నది, నాకు భీతి పుట్టించినదే నా మీదికి వచ్చుచున్నది. ఇక్కడ చూడండి, ఏది వచ్చునని నేను బహుగా భయపడుతునో అదియే నాకు సంభవించుచున్నది, నాకు భీతి పుట్టుచున్నదని, అదే నా మీదికి వచ్చుచున్నది. కింద 26లో ఒక మాట ఉంది, ఏమని? నాకు నెమ్మది లేదు, సుఖము లేదు, శాంతి లేదు, శ్రమయే సంభవించుచున్నది. భయపడిపోతున్నాడు. ఎంత కష్టపడినా, ఎన్ని మంచి కార్యాలు చేసినా, ఎన్ని దానాలు చేసినా, ధర్మాలు చేసినా, ఇటు దైవ కార్యము అటు ధర్మ కార్యములు రెండు కూడా సమానంగా చేసే వ్యక్తిన, అంటే దేవునికి ఇచ్చేది దేవునికి, ధర్మానికి ఇచ్చేది ధర్మానికి. మరి అన్నీ బాగానే ఉన్నాయి, దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడు, మంచి, అంటే ఆయన ఉద్దేశం ఆయనకు తెలియదు. ఆయన ఎవరు ముత్తుతున్నారు, ఎవరు ఆయనను పాతాలను తొక్కివేస్తున్నా తెలియదు ఆయనకి. ఎందుకు ఇది సంభవించిందో కూడా తెలియదు. ఆయన దృష్టిలో ఆయన ఏమనుకుంటున్నాడంటే, నేను ఏదైతే నేను అనుకుంటున్నానో, ఏది వచ్చినని నేను బహుగా భయపడుతునో అదే నాకు సంభవించుచున్నది. దేనికైతే ఆయన భయపడుతున్నాడు. ఇప్పుడు చూడండి, చాలామంది మనలో ఏదైనా ఒక రోగము మనల్ని బాధపడుతుంది అనుకుందాం, లేదా ఒక సమస్య, లేదా నీ ఇంటిలో ఒక వ్యక్తి ద్వారా నీకు ఒక సమస్య, నువ్వు భయపడుతూ ఉన్నావు, అయ్యో వీడు బాగుపడడు, వీడి జీవితం పాడైపోతుంది, లేదా మనం ఎప్పటికీ బాగుపడం, మన జీవితం బాగుండదు, మన పరిస్థితి ఇంతే, మన బ్రతుకులు ఇంతే అని ఎవరైతే అనుకుంటున్నారో వారు కూడా అనుకుంటారు, అయ్యో మరి నేను ఏదైతే అనుకుంటున్నానో అదే నా మీదకి వస్తుంది. అనుకున్నది అనుకున్నట్లే నా మీదకి వచ్చింది. మరణం, ఓటమి, రోగము, శాపము, ఇవన్నీ కూడా మనం పలుకుతూ ఉన్నాం, భయపడుతూ ఉన్నాం వాటికి. అయితే రోజు దేవుడు నీతో మాట్లాడాలని ఆశపడతా ఉన్నాడు. చూడండి, ఇక్కడ యోబు అన్నాడు, నాకు నెమ్మది లేదు. ఎంతమంది ఇక్కడ నెమ్మది లేని వారు నా చేతులు ఎత్తండి ఒకసారి. నాకు నెమ్మది లేదు నా జీవితంలో, నా పిల్లలతో కానీ, లేదా నా కుటుంబంతో కానీ, లేదా ఉద్యోగంలో కానీ, సమాజంలో కానీ, ఎక్కడ కూడా నాకు నెమ్మది లేదు అన్న వాళ్ళ చేతులు ఎత్తండి ఒకసారి. విశ్రాంతి లేదు, శ్రమయే సంభవించుచున్నది. చాలాసార్లు మీరు అనుకుని ఉంటారు, ఏంటి నా జీవితం, ఏంటి జీవితం కదా. ఒకరు అన్నారు, అయ్యా నాది కుక్క కంటే ఘోరమైన జీవితం అయ్యా, గాడిద కంటే బహు వేదన కలిగినటువంటి జీవితం నాది. గాడిదకైనా విలువ ఉంటుంది, అది బరువు మోస్తుంది కాబట్టి దానికి ఇంత ఆహారం పెడతారు. కుక్క కన్నా ఇంత అన్నం పెడతారు, ఎందుకంటే అది విశ్వాసం చూపిస్తుంది. మరి నేను విశ్వాసం చూపించినా, గాడిదలా కష్టపడ్డా, నాకు నా ఇంట్లో నెమ్మది లేదు, సంతోషం లేదు, సమాధానం లేదు. ఎంత సంపాదించినా అది నేను ముట్టలేకపోతున్నాను, తినలేకపోతున్నాను, అదంతా కూడా వ్యర్థమైపోతుంది, నా శ్రమ వ్యర్థమైపోతుంది. మరి అలాంటి పరిస్థితిలో ఈరోజు యోబు ఉన్నట్లుగా మరి ఇక్కడ ఈ యొక్క సందర్భాన్ని మనము చూస్తున్నాం. 4వ అధ్యాయంలో ఎలీఫాజ్ అనే వ్యక్తి మరి ఇక్కడ ఉపదేశము ఇస్తూ కొన్ని మాటలు ఇక్కడ మాట్లాడాడు. ఒకసారి మొదటి నుండి. దానికి తేమానీయుడైన ఎలీఫజు ఇలాగు ప్రత్యుత్తరం ఇచ్చెను, ఎవడైనా ఈ సంగతి ఎత్తి నీతో మాట్లాడిన ఎడల నీకు వ్యసనము కలుగునా? అయితే వాదింపక ఎవడు ఊరుకొనగలడు? అనేకులకు నీవు బుద్ధి నేర్పిన వాడవు, అనేకులకు నీవు బుద్ధి నేర్పిన వాడవు, బలహీనమైన చేతులను బలపరచిన వాడవు, బలహీనమైన చేతులను బలపరిచిన వాడవు, నీ మాటలు తొట్రిల్లు వారిని ఆదుకొని ఉండెను,
కృంగిపోయిన మోకాళ్ళు గలవానిని నీవు బలపరచితివి. అయితే ఇప్పుడు శ్రమ నీకు కలుగగా నీవు దుఃఖాక్రాంతుడవైతివి. అది నీకు తగులగా నీవు కలవరపడుచున్నావు. ఏమన్నాడు? అది నీకు తగులగా నీవు కలవరపడుచున్నావు. నీ భక్తి నీకు ధైర్యము పుట్టింపదా? నీ యథార్థ ప్రవర్తన నీ నిరీక్షణకు ఆధారము కాదా? చాలమ్మా. మన భక్తి జీవితం, మన యొక్క ఆత్మీయ జీవితం దేవునితో మనము ప్రతిరోజు కూడా మన భక్తి, మన యొక్క యథార్థమైనటువంటి ఆత్మీయ జీవితాన్ని మరి దేవుని దగ్గర ప్రతిరోజు మనము ప్రార్థన ద్వారా వెల్లడిపరుచు ఉంటాం. దేవుని దగ్గర మనం మాట్లాడుతుంటాం, దేవునికి ఆ యొక్క భక్తిని కనపరుచుకుంటాం కదా. కానుకల ద్వారా, తర్వాత సాక్ష్యము ద్వారా, దేవుని స్తుతించి ఆరాధించడము ద్వారా, మనం దేవుణ్ణి ఘనపరచడము ద్వారా మనము మన యొక్క విశ్వాసాన్ని, మనకున్నటువంటి ఆ యొక్క ప్రేమను మనం వెల్లడిపరచుతూ ఉంటాం. నిజమే, కొన్నిసార్లు ఏమవుతుందంటే శ్రమ నీకు కలగగా నీవు దుఃఖాక్రాంతుడవైతివి. అది నీకు తగలగా నీవు కలవరపడుచున్నావు. ఆయన అన్నాడు, నీ భక్తి నీకు ధైర్యము పుట్టింపదా? నీ యథార్థ ప్రవర్తన నీ నిరీక్షణకు ఆధారము కాదా? అంటే శ్రమ వచ్చినప్పుడు, దుఃఖము వచ్చినప్పుడు నువ్వు ఇంకా భయపడిపోతావు. దానికి ముందు ఏమన్నాడు? అనేకులకు నీ బుద్ధి నేర్పిన వాడవు, బలహీనమైన చేతులను బలపరిచిన వాడవు, నీ మాటలు తొట్టిలు వానిని ఆదుకొని ఉండను, కృంగిపోయిన మోకాలు గల వానిని నీవు బలపరిచితివి. అయితే ఇప్పుడు శ్రమ నీకు కలగగా. హల్లెలూయా. అంటే ఒకప్పుడు ఎంతో ధైర్యంగా, ఎంతో గొప్ప విశ్వాసముతోటి మరి నీ మాటల ద్వారా, నీ ప్రవర్తన ద్వారా మరి అనేకులు బలపరిచి, దేవుని వాక్యం ద్వారా బలపరిచావు. అనేక విడుదల కార్యక్రమాలు జరిగాయి, దేవుడు చేశాడు. మరి ఇప్పుడు ఎందుకు నీ భక్తి నీకు ధైర్యం పుట్టించదా? అంటే ధైర్యాన్ని, నీలో విశ్వాసాన్ని బలపరచాలని మరి ప్రయత్నము చేస్తా ఉన్నాడు. తర్వాత 7వ వచనం, జ్ఞాపకము చేసుకొనుము, నిరపరాధి అయిన ఒకడు ఎప్పుడైనా నశించెనా? యథార్థవర్తనలో ఎక్కడైనా నిర్మూలమైరా? ఇక్కడ మనం ఆలోచన చేయాల. ఇక్కడ ఏమన్నాడు? నిరపరాధి అయిన ఒకడు ఎప్పుడైనా నశించెనా? అంటే ఇక్కడ నిరపరాధుల గురించి, నేరస్తుల గురించి మనం ఆలోచన చేస్తే, ఎప్పుడైనా మరి నిరపరాధి అయిన ఒకడు ఎప్పుడైనా నశించనా? అంటే నీతిమంతుడు, దేవుని దృష్టిలో యథార్థవంతుడు ఎప్పుడైనా నాశనం అయిపోయాడా? అంటే ఈయన ఉద్దేశం ఏంటి? నువ్వు నీతిమంతుడవు, నువ్వు నిరపరాధి, దేవుడు నిన్ను విడిచిపెడతాడా అని నా బోధ, చక్కటి సందేశాన్ని ఇస్తా ఉన్నాడు. యథార్థవంతులు ఎక్కడైనా నిర్మూలమైరా? యథార్థవంతులు అంటే ఒకని జీవితము నిరపరాధి వలె యథార్థవంత జీవితం, యథార్థమైన జీవితాన్ని కలిగి వారు జీవించినప్పుడు దేవుని ఉగ్రత కానీ, దేవుని శాపము కానీ వారి మీదకి రాదు, ఎట్టి పరిస్థితిలో రాదు. మరి దేవుడు వారిని ఏ విధంగా ఆశీర్వదిస్తాడు? చూడండి, ఈరోజు ప్రతి ఒక్కరి జీవితంలో మంచి చెడు రెండు, ఇద్దరు కూడా ఒకే మార్గంలో వెళ్తున్నారు. కానీ ఒకనికి ఆ నీతి మార్గంలో సంతోషం ఉంది, దాంట్లో వచ్చిన జీతముతో బ్రతకగలనని నిరీక్షణతో ముందుకెళ్తున్నాడు. దానికి తోడు దేవుని యొక్క దీవెన ఆశీర్వాదములు
తోడైనప్పుడు అతడు వర్ధిల్లుతూ అతని పిల్లలు కూడా వర్ధిల్లుతూ ఉంటారు. ఇంకొక వ్యక్తి అదే మార్గంలో వెళ్తున్నాడు కానీ అతనికి అందులో తృప్తి లేదు. అప్పుడు ఏం చేశాడు? తప్పుడు మార్గంలో ఎన్నుకున్నాడు, అపవిత్రతను మూట కట్టుకున్నాడు. అప్పుడు ఏం జరిగింది? నాశనం అనేది అతని మీదికి వచ్చింది. కాబట్టి ఈరోజు మనం ఆలోచన చేద్దాం. యోబు జీవితంలో అతడు యథార్థవంతుడు, అతడు నీతిమంతుడు, నమ్మకమైన వాడు, దేవునికి ఇష్టమైన వాడు. కానీ ఈరోజు బాధపడుతూ ఉన్నాడు. ఈరోజు మరి అతడు తలంచినది అతని మీదికి వచ్చిందని భావిస్తూ ఉన్నాడు. ఏది వచ్చినని నేను బహుగా భయపడితేనో అదే నాకు సంభవించుచున్నది, నాకు భీతి పుట్టించినది, నాకు నెమ్మది లేదు, సుఖము లేదు, విశ్రాంతి లేదు, శ్రమయే సంభవించుచున్నది. ఈయన ధైర్యపరుస్తూ ఉన్నాడు, ధైర్యం చెప్తా ఉన్నాడు. జ్ఞాపకము తెచ్చుకోవడము, నిరపరాధి అయిన ఒకడు ఎప్పుడైనా నశించినా, యథార్థవర్తనులు ఎప్పుడైనా నిర్మూలమైరా, నేను చూచినంత వరకు అక్రమమును దున్ని కీడును విత్తువారు దానినే కొయ్యుదురు. చూడండి, అక్రమమును దున్ని కీడును విత్తువారు దానినే కొయ్యుదురు. అంటే మరి యోబు అలాంటి వాడా? కాదు. మరి అలాంటప్పుడు నువ్వు ఎందుకు కలవరపడుతున్నావు? ఈరోజు మనం అలాంటి వారము కానప్పుడు ఎందుకు మనం భయపడాలి? ఎందుకు కలవరపడాలి? హల్లెలూయా.